రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జీలను చేంజ్ చేస్తున్నారు, అందరికి తెలిసిందే. బట్ ఈ ఇన్ఛార్జీలు చేంజ్ చేసే సమయంలో ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ దగ్గర మినిమం 4 కోట్ల నుంచి 5 కోట్లు డిమాండ్ చేస్తారంట. ఇప్పటివరకు దాదాపు 100 మందిని ఇన్ఛార్జీలు మార్చారు. ఈ 100 మంది దగ్గర ఈచ్ వన్ దగ్గర ఒక 5 కోట్లు వేసుకుంటే దాదాపు 500 నుంచి 1000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంట. దీని మీద మీరేం చెప్తారు? అది అంటే ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న వ్యవహారం అని. అంటే పార్టీలు టికెట్లు అమ్ముకున్నారని అది జనరల్గా ఉన్న థింగే. అది ఒక సామాన్యుడికి అడిగినా కూడా చెప్తాడు. కాకపోతే వీళ్ళు కొత్త పొంతులు తొక్కుతుంది వీళ్ళ స్ట్రాటజీ కానీ, వీళ్ళ స్టైల్ కానీ, వీళ్ళ వ్యూహాలు. ఇలా కూడా చేయొచ్చా, సింపుల్గా దొరకకుండా ఇలా కూడా చేయొచ్చా అనేలాగా వీళ్ళ వ్యవహారాలన్నీ మనకు తెలుస్తున్నాయి. అంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో కూడా అదే మాట్లాడారు. కేవలం సీట్లు అమ్ముకుంటున్నారు, టీడీపీని ఆవశ్యకత ఎంత ఉంది, టీడీపీ ప్రభుత్వం రావడం ఆవశ్యకత ఎంతైనా ఉంది. టీడీపీని గెలిపించుకుంటే ప్రజలను గెలిపించుకున్నట్టే. ఎందుకంటే అంత వెనకబడిపోయింది రాష్ట్రం. అన్ని వ్యవహారాల్లోనూ ప్రతిదీ తాకట్టు పెట్టి అప్పులు వాడేసి పథకాలు ఇస్తున్నాము అని చెప్పడమే వీళ్ళు ధ్యేయంగా ఉంది. అది చాలదన్నట్టు ప్రభుత్వ సొమ్ముతో వీళ్ళకి పంచే మేమే చేసామని చెప్పుకుంటున్నారు. ప్రతి ఇంటికి ఒక కార్డు కూడా ఇస్తున్నారంట. ఐడియా ఉందా? సంవత్సరానికి ఒక్కొక్క ఇంటికి సుమారుగా 90 నుంచి 1,00,000 రూపాయల వరకు లబ్ధి పొందుతున్నారు. అంటే 5 ఏళ్లలో 5 లక్షలు. మీరు మాతో పాటు మీరు తిన్నారు, మీరు మాకు వేయాల్సిందే, మీకు వేయకపోతే మీకు ఆప్షన్ లేదు. మీరు తిన్నారుగా, మేమే కాదు మీరు తిన్నారు. అంటే ఈ పథకాలు కదా సార్? ఈ పథకాలా? ఓటుకు నోటే. ఎన్నికల ముందు ఇస్తే ఓటుకు నోటు అన్నట్టుగా అయిపోద్ది. ఇట్లా ఇస్తే ముందు నుంచి అలవాటు చేశారు కదా. ఇట్లా అన్ని ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాలి అంటే అర్థం ఏంటి? యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన ఉత్తరప్రదేశ్లో ఆయన ఏం చేశాడు? ఇకపై ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవడు ప్రయత్నించినా వాడు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చదివితేనే వాడికి ఉద్యోగానికి అర్హుడు. బాగుంది కదా. ఇప్పుడు ఈయన అమ్మ ఒడి పెట్టాడు. అమ్మ ఒడి పెట్టినప్పుడు ఏం చేయాలి? ఒకవైపు ప్రభుత్వ పాఠశాలను అంతగా తీర్చిదిద్దినప్పుడు ఎక్కడ చదువుకున్నా ఆడికి అమ్మ ఒడి వేస్తా అంటే ఎలా అవుతుంది? ప్రైవేట్ స్కూల్లో చదివినా కూడా అమ్మ ఒడేనంట. దానికి మళ్ళీ కొంతమంది ఈ డబ్బులు తీసుకునే వాళ్ళు కవరింగ్ డైలాగ్ ఏంటి తెలుసా? ప్రైవేట్ మా పేదవాడు ప్రైవేట్ స్కూల్లో చదివించుకోకూడదా? డబ్బులు ఇస్తే ఆ అన్న ఏదో 15,000 ఇస్తే దానికి మేము కొంచెం యాడ్ చేసుకొని చదివించుకుంటాం. నువ్వు చదివించుకుంటారా మీరు? మరి అలా డైలాగులు కుట్టి కవర్ చేస్తే మనం ఏం చేయగలం? ఏం చేయగలం చెప్పండి? ఏం చేయలేం. కాబట్టి అలాగ మాట్లాడుతుంటే అది వితండవాదం, అది పక్కన పెడితే. సో అట్లా పథకాలు ప్రతి ఇంటికి కూడా ఒక కార్డు లాగా ఇస్తున్నారు. మీరు ఈ సంవత్సరం అమ్మ ఒడిది, నాన్న ఒడిది, పెన్షన్ ఇది, నిరుద్యోగ భృతి ఇది, వితంతు పెన్షన్ ఇది, ఒక్కొక్క ఇంటికి ఎంత ఇస్తున్నాము, ఎంత ఇచ్చాము ముందే. మళ్ళీ గవర్నమెంట్ మారిపోతే మీకు ఇవేవి రావు. మరి మీకు చూడండి, అంటే లైఫ్ లాంగ్ వీళ్ళే ఉండిపోతారు. ఇంక వీళ్ళు బుద్ధి ఇచ్చిన దక్షిణతోనే బతకాలి అన్నట్టుగానే చెప్తున్నారు కదా. సో ఆల్రెడీ వీళ్ళు పాకెట్లోంచి ఏమి ఇవ్వలేదు. ప్రభుత్వం ఆస్తులు తాకట్టు పెట్టే, లేదంటే ప్రజల తల మీద ఒక అప్పు తెచ్చో వడ్డీకి తెచ్చో ఇస్తున్నారు, అవుతుంది. అది జనాలకి అర్థం అవ్వదు. అమ్మ అంత కాదు కదా, అందరితో పాటు మనము కదా, ఏముందా మన ఒక్కడికి ఏం చేసాడు కదా వాడు. ఇలాంటి లాజికల్ ఒకటి మళ్ళీ జనాలు. అందుకే మారాల్సింది ప్రజలే అంట. అయిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జీల వ్యవహారం ఇది ఎలా వచ్చిందంటే తెర మీదకి ముందుగానే వాళ్ళు ప్లాన్ చేసి పెట్టుకున్నారంట. ఎట్లాగా? డిస్ట్రిక్ట్కి ఒకరిని, ఒక సరైన కాంట్రాక్టర్ని కానీ, సరైన ఎంటర్ప్రీనర్ని కానీ, సరైన ఒక బిజినెస్ మ్యాన్ని ఎంచుకొని పెట్టుకొని అతనే ఆ జిల్లాలో ఉండే 10-12 నియోజకవర్గాలకు కూడా ఫండింగ్ ఇచ్చేలాగా ముందు నుంచి ప్లాన్ చేసుకున్నారు. బట్ ఎన్నికల టైంలో కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఇంత క్యాష్ క్యారీ చేయడం కానీ, వస్తు రూపంలో క్యారీ చేయడం కానీ సాధ్యం కానప్పుడు ముందుగానే ఎక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని ఎక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, ఈ నియోజకవర్గంలో డబ్బులు ఈ వ్యక్తి పంచుతాడో వాడికి తెలుసు, టాలెంట్ ఉంది. సమ్ ఎక్స్ అనే పర్సన్ చక్కగా పంచుతాడు, ఎవరికి డౌట్ రాకుండా వాడు టీం మెయింటైన్ చేసుకుంటాడు. బట్ అక్కడ పక్క ఊర్లో వాడికి ఆ టాలెంట్ లేదు. వాడు ఎంతసేపు క్యాన్వాసింగ్ అన్ని బాగా చేస్తాడు, కానీ ఇట్లా మనిషికి తెలియకుండా, మూడో వ్యక్తి తెలియకుండా డబ్బు పంచే టాలెంట్ వాడి లేదు. అప్పుడేం చేస్తున్నారు? సో వాడికి ఈ టాలెంట్ ఉంది, వాడిని తీసి ఎక్కడేయండి,
వీడు బాగా పంచగలడు కదా, వీడిని తీసి అక్కడ వేయండి, వెయ్యి, నువ్వు మొత్తం అక్కడ నువ్వు చూసుకోవాలి, నీకు ఫండింగ్ పలానోడు ఇస్తాడు, నువ్వు పంచాలి, లేదా నువ్వు పెట్టుకోవాలి, పెట్టుకుని చేసిన నువ్వు మాకు ఎంత ఇవ్వాలి, ముందు పార్టీ ఫండ్ కింద ఎంత ఇవ్వు. ఇది ఇప్పుడు కాదు, డిసెంబర్లో కూడా ఒక పర్టికులర్గా నియోజకవర్గానికి మన మాగుంట గారు ఎంపీగా ఉన్నప్పుడు దీనికి సంథింగ్ 150 కోట్ల వరకు డిమాండ్ చేశారన్నట్టు కూడా వార్తలు వచ్చాయిగా. వైసీపీలో నుంచి తరపున ఎంపీగా పోటీ చేయాలంటే 150 కోట్ల వరకు డిమాండ్ చేశారు ఒక నియోజకవర్గంకే అన్నట్టు. నేను ఎందుకు ఈ వ్యవహారం ఎప్పటి నుంచో రాజకీయాల్లో కానీ ప్రజల్లో కూడా పాతుకుపోయిందని అంటున్నానంటే, మీరు బిజినెస్ మ్యాన్ సినిమా చూసారా? అందులో ఒక డైలాగ్ ఉంటుంది, మీకు అన్ని నియోజకవర్గాలకు కూడా గెలిపించాలంటే మీకు ఎంత కావాలి చెప్పండి, నేను ఇస్తాను అంటే పక్కన నా అసిస్టెంట్ లెక్కేసి ఎంత చెప్తాడు, ఒరే పిచ్చి పులక ఎక్కడున్నారు మీరు, మొన్న ఆంధ్రప్రదేశ్లో అని బీప్ సౌండ్ వస్తుంది, అక్కడ కడప అనే దానికి బీప్ సౌండ్ అని వస్తుంది. మీరు సినిమా చూడండి, కీని అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఆ ఒక్క నియోజకవర్గానికి 300 కోట్లకు వచ్చేయిందని టాకు. అలాంటప్పుడు దేశం మొత్తం మీద 543 నియోజకవర్గాలకు కూడా మీరు చెప్పే ఫిగర్ ఎక్కడ సరిపోద్ది, ఇంకా ఎక్కువ అయ్యింది ఖర్చు, పెరిగిపోయింది ఖర్చు అన్నట్టుగా కూడా ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది. మీరు ఈసారి అబ్జర్వ్ చేస్తే ఆ బీప్ సౌండ్ వాడు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో అలాగా ఖర్చులు, వ్యయము, ఎన్నికల ప్రచారాలు ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. ఏముందండి, ఇవాళ రేపు హోర్డింగ్లు, బ్యానర్లు వీటికి విపరీతం ఖర్చు అవుతుంది. సో ఇట్లాగా ప్రతిదీ ఇన్ఛార్జ్, ఈ ఇన్ఛార్జ్ అయితే ఇలా పంచగలడు, ఈ ఇన్ఛార్జ్ అయితే ఇలా హ్యాండిల్ చేయగలడు. ఇప్పుడు మొన్న కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక టాక్ ఏంటంటే, పక్క రాష్ట్రం నుంచి కొంతమంది వచ్చి పంచారని, బార్డర్ నుంచి కొంతమంది అమౌంట్ తీసుకొచ్చారని, పార్టీల పేరు చెప్పను, అట్లా కూడా వ్యవహరించారని కూడా కొన్ని పార్టీలు విన్నాం. అవును. సో అలాగే అందరికీ ఉండదు ఆ టాలెంట్ కదా. సో ఆ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కడైతే కఠినంగా స్ట్రిక్ట్గా అమలు ఉంటుందో, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అధికారులు కానీ, లేదంటే అక్కడ ఉండే విధి నిర్వహణలో ఉండే పోలీసులు కానీ ఇబ్బంది పడుతున్నారని అటువంటి చాకచక్యంగా వేస్తున్నారు. ఈ అంశం కూడా ఎందుకు బలపడి రుజువైందంటే, రీసెంట్గా గుంటూరు నియోజకవర్గం గుంటూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహించే మంత్రి విడుదల రజనీ గారికి సంబంధించి చిలకలూరుపేట రాజేష్ గారని ఆయన విడుదల రజనీ గారికి 6.5 కోట్ల వరకు సమర్పించారట. అవును. సరే, ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఎందుకు ఇస్తారు? మేడం గారికి ఏదైనా ఇస్తే మనకేమైనా ప్రాజెక్ట్ ఇస్తారో, లేదా మనకేమైనా ఒక ఇన్ఛార్జ్ గాని ఇస్తారు, లేదంటే ఒక నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా ప్రకటిస్తారు, ఏదో ఒక ఆశ ఉంటుంది కదా. ప్రతిది కూడా అంతే కదా, నీకేంటి నాకేంటి అనే కదా, నేను నీకు ఇది ఇస్తా నాకు అది ఇవ్వు, వస్తు మార్పిడి ఇలాగా. సో అలాంటివి ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు, ఏ సంథింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆమెకు మళ్ళీ అడిగి మాట్లాడి అన్ని చేస్తే ఆఖరికి సజ్జల గారి సమక్షంలో పెడితే ఆయన ఒక 3 కోట్లు ఇప్పించాడు. ఇంకా 3.5 కోట్ల మాట ఏంటి? ఇప్పుడు మళ్ళీ ఆయన అడుగుతుంటే, అబ్బా లాగొద్దయ్యా, వదిలేండి అయ్యా, అంతవరకు ఎందుకు, ఏదో ఇచ్చారు కదా అన్నారంట. ఏదో ఇచ్చారు కదా అంటే ఏమైనా వేసుకునే కోట్ల 3.5 కోట్ల రూపాయలే కదా. ఎంతమంది లైఫ్ 3.5 కోట్ల రూపాయలంటే సామాన్యులకి. సో అంటే ఇంకెప్పుడైతే ఆయనకి డబ్బులు పోయి, పదవీ లేక, ఎమ్మెల్యే టికెట్ లేక, ఇవన్నీ ఉన్నప్పుడు ఒక నిరాశ నిర్లిప్తతో బరస్ట్ అయిపోతారు కదా. బరస్ట్ అయిపోయాడు. పబ్లిక్ మీటింగ్ వచ్చి నాకు నేను అనుకున్నోడికి కానీ నాకు ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా వైసీపీ సపోర్ట్ చేయను, అవసరమైతే ఎంత ఖర్చు పెట్టైనా నేను పెట్టుకున్న అభ్యర్థిగా గెలిపించే ప్రయాణం చేస్తాను, అలా గెలవని పక్షంలో వైసీపీ ఓడిపోయేందుకే నేను ప్రయత్నిస్తాను కూడా ఆయన వెక్స్ అయిపోయి అంటున్నాడు. ఆయన వైసీపీ ఓడిపోయేలా చేస్తాను అంటున్నాడు. ఆయన ఎందుకు? సజ్జల గారితో మొరపెట్టుకున్నాడంట. ఆయన ఓపెన్ ప్రెస్ మీట్లో చెప్పిన మాట, ఆయన వదిలేండి అయ్యా అన్నాడు. వదిలేండి అంటే ఆ 300 కోట్ల మాట ఏంటి? సో ఇలాగా ఎంతమంది దగ్గర, ఎంతమంది ఇన్ఛార్జిలో, ఎంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జిలో, ఎంతమంది జిల్లా ఇన్ఛార్జిలో, వీళ్ళందరి దగ్గర కూడా మీరు అన్నట్టు ఒక 4-5 కోట్లు 3 కోట్లు వేసుకున్న జిల్లాకి ఎంతమంది ఇన్ఛార్జ్? ఒక జిల్లాకు ఒకడు. మళ్ళీ నియోజకవర్గం ఎన్ని నియోజకవర్గాలు? 150 నియోజకవర్గాల్లో మనిషి దగ్గర 5 వేసుకున్నా 15 750 కోట్లు. ఎక్కడదండి అది? ఎక్కడికి వెళ్తుందండి? కాబట్టి అలాగా మొత్తానికి ఏదో చేస్తున్నారు, తెర వెనక్కి కూడా పెద్ద పెద్దవి జరుగుతున్నాయి. కాకపోతే ఇవన్నీ సామాన్యులకు అర్థం కావు, తెలియజెప్పినా కూడా ఈ మధ్యకాలంలో కొత్త రకం నినాదం ఏంటంటే, ఎవడు తినలేదబ్బా, ఎవడు దొంగడు కాదబ్బా అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఎవడు తినలేదు, ఈడు తిన్నాడు ఆడు తిన్నాడు, వీడికి వేసి తప్పేంటి, అట్లా అయిపోయింది.
అంటే ఆఖరికి పెద్ద గీత చిన్న గీత అని చూసుకోవాలి అంతే. చిన్న గీత కొంత బెటర్ కదా అని ఇప్పుడు అలాగనే ఆలోచించండి. పెద్ద గీతకే ఇంకా ఇస్తారు ఎందుకు? ఇప్పుడు మీ మాటలే అనుకుందాం కాసేపు, అంతే కదా. కాబట్టి పోనీ అరే పెద్ద గీత కదా, ఆడు ఆల్రెడీ ఫుల్ తినేసి ఉన్నాడు రా, ఆడు మన కోసమే ఖర్చు పెడతాడు రా అన్నట్టు అది లేదు, మళ్ళీ ఇందులో కూడా తినేస్తున్నాడు కదా. కాబట్టి మరి సజ్జల గారు కానీ ఇవన్నీ వార్తలు వస్తున్నాయి, దీంట్లో కొంత వాస్తవాలు కూడా ఉన్నాయి. చాలా మన సినిమాల్లో చూస్తున్నాం, రియల్ లైఫ్లో వింటున్నాం, న్యూస్లో చూస్తున్నాం, వార్తలో చూస్తున్నాం. కాబట్టి అవన్నీ సర్వసాధారణం అయిపోయాయండి, దాంట్లో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.